పూజా విధానం, శుభ సమయం, అలానే పరిహారాలు ఇలా చేయండి. గురు పౌర్ణిమ లేదా ఆషాఢ మాసంలోని పౌర్ణిమ తిథి లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. పౌర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆనందం, శ్రేయస్సు 4 రెట్లు పెరుగుతుందని నమ్ముతారు. గురు పౌర్ణిమ పూజా విధానం, ఆషాఢ మాసం పౌర్ణమి రోజున గురు పౌర్ణిమ అంటారు. గురు పౌర్ణిమ తిథి గురువుకు అంకితం. ఈ సంవత్సరం గురు పౌర్ణమి లేదా ఆషాఢ మాసంలోని పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతుందని నమ్ముతారు. పౌర్ణమి రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించే సాంప్రదాయం ఉంది. గురు పౌర్ణమి ఉపవాసం జూలై 21, 2024 జరుపుకున్నారు. గురు పౌర్ణమి తేదీ, ప్రాధాన్యత, శుభ సమయం, పూజా విధానం, పరిహారాలను తెలుసుకుందాం. గురు పౌర్ణిమ వ్రత పూజా విధానం. గురు పౌర్ణిమ రోజున ఉదయాన్నే స్నానం చేసిన భక్తులు శుభ్రమైన బట్టలను ధరిస్తారు. దీని తర్వాత వారు తమ గురువును లేదా అతని రూపాన్ని పూజిస్తారు. పూజలోని నీరు, చందనం, అక్షింతలు, పుష్పాలు, ధూపం, దీపం, స్వీట్లు ఉపయోగిస్తారు. భక్తులు తమ గురువు పాదాలను తాకి ఆశీర్వాదం పొందుతారు. గురు ఆశీర్వాదం తీసుకున్న వారికి గురు దోషం తొలగిపోతుంది. పౌర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం కూడా ఉంది. గురు పౌర్ణిమ ఎప్పుడు? పౌర్ణిమ తిథి ప్రారంభం జూలై 20, 2024 సాయంత్రం 5:59 పౌర్ణిమ తిథి ముగుస్తుంది. జూలై 21, 2024 మధ్యాహ్నం 3:46 ముగినుంది. చంద్రోదయం 7:38 గురు పౌర్ణిమ పూజ ఆచారం. అలానే పవిత్ర నదిలో స్నానం చేయండి లేదా నీటిలో గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేయాలి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి జలాభిషేకం చేయండి. పంచామృతంతో పాటుగా గంగాజలంతో అమ్మవారికి అభిషేకం చేయాలి. ఇప్పుడు లక్ష్మీదేవికి ఎర్రచందనం, ఎర్రని పుష్పాలు, అలాగే అలంకరణ వస్తువులను సమర్పించండి. దేవుడి పూజా గదిలో నెయ్యి దీపం వెలిగించండి. ఇంట్లో మొదటి తల్లి, తర్వాతనే తండ్రి, గురువుకు నమస్కరించి వారి ఆశీర్వచనాలు పొందాలి. గురు పౌర్ణిమ ఉపవాస కథను పాటించండి. శ్రీ లక్ష్మీ సూక్తం పాటించండి. లక్ష్మీదేవికి కీర్ నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం చంద్రోదయం సమయంలో చంద్రునికి నీటిని సమర్పించండి. లక్ష్మీదేవి పరిహారం. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి గురు పౌర్ణిమ నాడు శ్రీ లక్ష్మీ చాలీస పాటించండి. వైవాహిక జీవితంలోని సమస్యలు అధిగమించడానికి లక్ష్మీనారాయణుని జంటగా పూజించాలి. లక్ష్మీదేవికి అలంకరణ వస్తువులను కూడా సమర్పించండి. ఈ రోజున తన గురువుకు కూడా భోజనం పెట్టాలి. మంత్రం: ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాయే ప్రసిద్ధే శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. గురు పౌర్ణిమ ప్రాముఖ్యత. గురు పౌర్ణిమ రోజున గంగ స్నానం చేయడం, దానం చేయడం విశిష్టత కలిగి ఉంటుంది. ఈ సందర్భంగా లోకరక్షకుడైన విష్ణువు గంగాజలంలో కొలువై ఉంటాడని నమ్ముతారు. ఈ కారణంగా భక్తులు ఆషాఢ పౌర్ణిమ రోజున గంగ స్నానం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతాడు. అలాగే గురు పౌర్ణిమ రోజున చంద్ర భగవానుడు సంపదల దేవత అయిన లక్ష్మీ తల్లిని పూజించి ఉపవాస పాటించితే ఆచరణ ఉంది. అందుకే గురు పౌర్ణిమ రోజున గంగ స్నానం చేస్తారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం సమాజంలో బృహస్పతి స్థానం చాలా ముఖ్యమైనది. వారు కేవలం విద్యను మాత్రమే అందించారు. జీవితంలో సరైన మార్గాన్ని అనుసరించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తారు. శిశుని సన్మానం చూసి అజ్ఞానాన్ని పోగొట్టే జ్ఞానజ్యోతిని పెంచేవాడే గురువు. సమాజంలో వారి స్థానం దేవుళ్ళ కంటే ముందు ఉండటానికి ఇదే కారణం. చెప్పవచ్చు.